తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. సూపర్ 6 తో సహా హామీల అన్ని ఎగవేతపై సమస్యల పరిష్కారంలో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్య వైఖరిపై చర్చించి ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ప్రతిపక్షాల పార్టీగా ప్రజల తరపున పోరాటం చేయాల్సిన బాధ్యత వైసీపీ పార్టీపై ఉంటుంది కూడా. అయితే దాని సమయం సందర్భం ఉంటాయని మనం గుర్తుంచుకోవాలి అని కొంతమంది సన్నిహితులు అంటున్నారు. వైఎస్ జగన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనే అనుమానం కలుగుతోంది. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అనే చందంగా జగన్ వైఖరి ఉందేమో అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు సమీపిస్తోంది. సర్దుకోవడానికి సమయం పడుతుందని గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారే తన వాళ్లతో చెప్పారు. కనీసం ఏడాది సమయం ఇద్దామని జగన్ తన పార్టీ నాయకులతో అన్నట్లు వార్తలు వచ్చాయి. ఇంకా జగన్ చెప్పిన గడువు ముగియక మునిపే పోరాటాలకు కార్యాచరణ రూపొందించేందుకు కీలక సమావేశాన్ని నిర్వహించాలని అనుకోవడం వెనుక వ్యూహం ఏంటో జగన్కే తెలియాలి అంటున్నారు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తే అప్పుడు దాన్ని రాజకీయంగా క్యాష్ చేసుకోవడానికి ప్రతిపక్షంగా ముందుకు రావాల్సి ఉంటుంది. ఇంకా ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపించడం లేదు. కొత్త ప్రభుత్వం సర్దుకోవడానికి ఇంకా సమయం పడుతుంది కదా, హామీలు అమలు చేస్తారులే అనే నమ్మకంలో ప్రజలు ఉన్నారు. హామీలు 98% అమలు చేసిన ఎన్నికల్లో జనం ఏ మేరకు ఆదరించారో జగన్కు బాగా తెలుసు. అయినప్పటికీ ప్రజలు పేర్లతో తన తొందరపాటు అభిప్రాయాన్ని పార్టీపై రుద్దడం సరైనది కాదు అని జగన్ ఆలోచించాల్సి ఉంటుంది. కూటమి సర్కారుపై కొన్ని విషయాల్లో అసంతృప్తి ఉన్న మాట నిజమే, కానీ ఇంకా అది వ్యతిరేకంగా మారలేదు. అలా మారడానికి ఇంకా సమయం ఉంది. అంతవరకు జగన్ ఓపిక పట్టాలి. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంతో మరిన్ని తప్పులు చేయించాలని కోరుకోవాలి. కానీ జగన్ మాత్రం కూటమి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడానికి అన్నట్టు ప్రజల్లో పోతానని అంటున్నారు. పోరాటాలను ఎప్పటి నుంచే మొదలు పెడితే నష్టపోయేది వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంత త్వరగా రోడ్డెక్కితే వైసీపీ శ్రేణులన్నీ ప్రభుత్వాన్ని ఊరికే ఉడిచి పెడతాయి. జగన్కు ఆ కోణంలో ఎందుకు ఆలోచించడం లేదో అని సన్నిహిత వర్గాలు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం జగన్ తక్షణం చేయాల్సింది పార్టీని బలోపేతం చేసుకొని ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు చూసుకోవాలి. ప్రభుత్వంపై పోరాటానికి ఇంకా సమయం ఉంది అని జగన్కు అత్యంత సన్నిహితులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.